మీరు అనేక సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సాయిరాజు. ఫోన్ నంబర్ 9989113230. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, గ్రహ సమస్యలు, అప్పుల సమస్యలు, నరదృష్టి, నరఘోష, చాతబడి సమస్యలు, ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు కేవలం 11 రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. 2025 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో, ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2025 వృషభ రాశి సంపూర్ణ ఫలితాలు. వృషభ రాశి వారు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ 2025 సంవత్సరం అన్ని రాశుల కంటే వృషభ రాశి వారికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గురుగ్రహం, శనిగ్రహం, రాహుకేతువుల బలాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు పట్టిందల్లా కూడా బంగారం అవ్వబోతుంది. గత 6-7 సంవత్సరాలుగా పడుతున్న బాధలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు పరిపూర్ణంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి, ప్రమోషన్స్ లభిస్తాయి, అలాగే ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పై అధికారుల మద్దతులు పొందుతారు. సంఘంలో, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో శనిదేవుని సమస్యలు రావచ్చు. అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురుడు 2వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొక వైపు రాహుకేతువుల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో పెట్టుబడులకు చాలా దూరంగా ఉండాలి. అయితే గురుడు మేనల నుంచి లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరోవైపు శని మార్చి వరకు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. అయితే గురువు అనుగ్రహంతో మంచి లాభాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఉద్యోగం, విద్య, ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, క్షుణ్ణంగా అర్థమవుతుంది. కెరీర్ పరంగా కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరంగా 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. బుధుడి ప్రభావంతో డబ్బు ఆదా చేస్తారు. మే నెల వరకు ఈ రాశి నుంచి కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో
మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు. వివాహ జీవితంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో గురుడి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రేమికులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మరోవైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానంలో నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి. ఆరోగ్యపరంగా కొత్త జీవితంలో వృషభ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలను ఖచ్చితంగా పొందుతారు. గురుడు ప్రభావం 2025లో గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో వ్యాపార రంగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారం చాలా పుంజుకుంటుంది. మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అలాగే మీరు లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి విద్యారంగంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది. మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు. అంతేకాదు గురుడు ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వుల దీపం వెలిగించి నువ్వులు దానం చేయాలి. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండవు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శనీశ్వర దోషం తగ్గుతుంది. నిత్యం దైవారాధన వల్ల మేలు కలుగుతుంది. తీసుకున్న అప్పులు ఈ సంవత్సరం తీర్చేసి అవకాశం ఉన్నందున లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం ఆరాధించడం మంచిది. బుధవారాలు ఎవరికి కూడా అస్సలు డబ్బులు ఇవ్వకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.